వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో 5D మీడియా వారు చేసిన ఎన్నికల సర్వే ఫలితాలపై విశ్లేషణ చూద్దాం. మొదటగా పాలకొల్లు నియోజకవర్గం గురించి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిమ్మల రామానాయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి డాక్టర్ బాబ్జీ, జనసేన పార్టీ తరపు నుంచి గున్నం నాగబాబు పోటీ చేయడం జరిగింది. ఈ త్రిముఖ పోరులో నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మల రామానాయుడు విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా 30,000 పైచిలకు ఓట్లు సాధించడం మనం గుర్తించవలసిన విషయం. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామానాయుడిని మళ్ళీ రంగంలోకి దింపింది. అసలు ఇక్కడ నిమ్మల రామానాయుడికి ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీలో వేరే క్యాండిడేట్ అంటూ, వేరే నాయకత్వం అంటూ ఏమీ లేదు. ఆయన ప్రజల మనిషిగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆయన్నే పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే గుడాల శ్రీహరి గోపాలరావు అనే వ్యక్తిని రంగంలోకి దింపింది. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించక ముందు ఒక సర్వే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా పాక్షికంగా కొంత సర్వే చేయడం అయితే జరిగింది. ఈ పూర్తి స్థాయిలో మేము సర్వే చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడే అని చెప్పి ఎక్కువ మంది చెప్పడం అనేది మేము గమనించాం. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టడం, నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రతిరోజు ఏదో ఒక వీధిలో ప్రతిరోజు ఆయన పర్యటన చేయటం, ఇలా గత 5 సంవత్సరాల నుంచి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనివల్ల ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడికి ఏకపక్ష విజయం అనేది చెప్పవచ్చు. నిమ్మల రామానాయుడు ఏకపక్షంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అయినప్పటికీ అభ్యర్థిని పెట్టాలి కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది. కొంత వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కూడా కొంత ఈసారి నిమ్మల రామానాయుడిని ఓడించాలి అనే పట్టుదల కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ సరైన అభ్యర్థి దొరకకపోవడం పార్టీకి అనేది ప్రధాన కారణం. ప్లస్ నిమ్మల రామానాయుడు వైపు నుంచి చూసుకుంటే ఈయన నిత్యం ప్రజల్లో ఉంటారు కాబట్టి ఈయన్ని ఓడించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ ఎన్నికల్లో కూడా సాధ్యమయ్యే విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఈ పాలకొల్లు నియోజకవర్గాన్ని మాత్రం నిమ్మల రామానాయుడు అభ్యర్థిత్వంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని మా 5D మీడియా సర్వే ప్రకారం మీకు తెలియపరుస్తున్నాం. తణుకు నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే అభ్యర్థి పోటీ పడ్డారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు, జనసేన పార్టీ తరపు నుంచి పసుపులేటి వెంకటరామారావు గారు పోటీ పడడం జరిగింది. త్రిముఖ పోటీ. ఈ త్రిముఖ పోటీలో కూడా జనసేన పార్టీ కూడా 30,000 పైచిలకు ఓట్లు సాధించడం కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం. తర్వాత ఆరిమిల్లి రాధాకృష్ణ గారు కూడా మంచి ఓట్లు సాధించడం అయితే జరిగింది. కేవలం 2,000 ఓట్ల పైచిలుకుతో ఈయన కారుమూరి నాగేశ్వరరావు గారు గట్టెక్కడం అయితే జరిగింది పోయిన ఎలక్షన్స్లో. ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఆయన అతి స్వల్ప మెజారిటీతో బయటపడినప్పటికీ ఆయనకి మంత్రి పదవి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా పేరుగాంచడంతో ఆయన మంత్రి పదవి అయితే పొందడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. తణుకు అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారిని ఎంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ రంగంలోకి దించింది. ఈయన కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళటం, మంచి ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించడం జరిగింది గత 5 ఏళ్ల నుంచి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పసుపులేటి వెంకటరామారావు అనే జనసేన అభ్యర్థి కూడా 30,000 ఓట్ల పైచిలుగా ఓట్లు సాధించారు. ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఈ జనసేన ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈసారి ఇక్కడ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారికి గెలవడం అనేది కొంచెం కష్టతరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన క్యాడర్ కూడా బలంగా ఉంది, జనసేన ఓట్లు కూడా ఎక్కువ శాతంలో ఉన్నాయి, ప్లస్ టీడీపీ కూడా చాలా బలంగా ఉంది. అంటే గత ఎన్నికల్లో జస్ట్ కారుమూరి నాగేశ్వరరావు 2,000 పైచిలుకు ఓట్లతో మాత్రమే గెలుపొందడం, తర్వాత జనసేన టీడీపీ బీజేపీ పొత్తులోకి వెళ్ళటం వలన జనసేన టీడీపీ ఓట్లు కనుక ట్రాన్స్ఫర్, అంటే జనసేన ఓట్లు టీడీపీకి కనుక ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో జరిగితే మాత్రం ఇక్కడ భారీ మెజార్టీతో టీడీపీకి అభ్యర్థి గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తణుకు నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని మా 5D మీడియా తరఫున తెలియపరుస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ తరఫున ఈలి నాని గారు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా, అంటే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా
భారీ స్థాయిలో ఓట్లు దక్కించుకోవడం జరిగింది. అంటే 30,000 ఓట్ల పైగా దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది అంటే ఓట్లని తెలుగుదేశం జనసేన పంచుకోవడం అనే కారణం చేత వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఈజీగా గెలవడం జరిగింది. కొట్టి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కొట్టి సత్యనారాయణ ఈజీగా గెలవడం జరిగింది. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా ఉన్నారు, అంటే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా 2024 ఎన్నికల్లో కూడా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొట్టి సత్యనారాయణ రంగంలోకి దింపడం జరిగింది. ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఈ తాడేపల్లిగూడెం సీట్ని జనసేన కేటాయించారు. అంటే మేము ఈ అభ్యర్థులను పొత్తు ప్రకటించకముందు కూడా ఈ నియోజకవర్గంలో మేము సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించిన బైట్స్ ప్రజల అభిప్రాయాలు మేము ఆల్రెడీ 5D మీడియా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని బాగా ఆదరించడం కూడా జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ త్రిముఖ పోటీ ఉన్నా కూడా అంటే తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ ముగ్గురు పోటీ చేసినా కూడా ఈసారి ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి గెలవటానికి స్కోప్ ఎక్కువగా మేము చేసిన సర్వేలో మాకైతే ఒక అభిప్రాయం అయితే రావడానికి జరిగింది. ఇక ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం జనసేన అంటే రెండు కలవటం వల్ల ఇంకా ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ విజయం అనేది చాలా సునాయాసంగా గెలుస్తారనేది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో జనసేన పొత్తులో భాగంగా జనసేన తీసుకునే సీట్లలో ఖచ్చితంగా విజయకేతనం ఎగరేసే సీటు మాత్రం ఈ తాడేపల్లిగూడెం సీటుని మాత్రం చెప్పగలం. చూశారు కదా, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ఈ 3 నియోజకవర్గాలపైన మేము చేసినటువంటి సర్వే ఫలితాలపై విశ్లేషణ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.